ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ జాతీయ రాజకీయాలను మలుపు తిప్పబోతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఖమ్మం సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు పలువురు జాతీయ స్థాయి నాయకులు హాజరవుతారని తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా చూసిన తెలంగాణ పేరే వినిపిస్తుందని, దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు అమలు చేయాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారని అన్నారు. వ్యవసాయాన్ని దండగా అన్న నేతలు కూడా ఈనాడు రైతుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కరెంటు, ఎరువులు ఇవ్వని వారు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. 60 ఏళ్లలో. కానీ 6 ఏళ్లలోనే ముఖ్యమంత్రి గారు ఈ రోజు 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిండు. 60 ఏళ్లలో 3 వస్తే 6 ఏళ్లలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన నాయకుడు కేసీఆర్. కొత్తగూడెంలో పోయినసారి మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈ సంవత్సరం ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాబోతా ఉంది. అదే సమైక్యాంధ్ర పాలకుల చేతుల్లో ఉంటే కొత్తగూడెంకో ఖమ్మంకో మెడికల్ కాలేజ్ వచ్చేదా? ఇంకా 50 ఏళ్ళైనా రాకపోతుండే. కానీ వాళ్ళ ఆ మోడల్ లో కూడా దేశం కాపీ కొట్టింది. ఇప్పుడు ఏమంటున్నారు? మేము కూడా తెలంగాణ లెక్క దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజ్ 1962 మనుషులకు ఆపద పడితే 108 వస్తుంది. మూగ జీవాలకు కూడా ఆపద పడితే 1962 పెట్టి మూగ జీవాలను కూడా ప్రేమించిన నాయకుడు మన కేసీఆర్. దాన్ని నకలు కొట్టి ఇది బాగుంది.